హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 26 నవంబర్ మనకు భారత రాజ్యాంగ ఆమోదన దినోత్సవం. భారత రాజ్యాంగ ఆమోదన దినోత్సవం అంటే 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ పరిషత్, ఫుల్ రాజ్యాంగ పరిషత్ 299 మెంబర్స్ ఉన్న రాజ్యాంగ పరిషత్తులో మనకు 116 రోజులకు పైగా ఈ రాజ్యాంగం మీద చర్చ జరిపిన ఈ మెంబర్స్ ఈ రోజున ఫైనల్గా రాజ్యాంగాన్ని ఆమోదించారు. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేది అనే ప్రియాంబుల్తో రాజ్యాంగాన్ని ఆమోదించి దాన్ని ఇక అమలు చేసుకోవచ్చు అని చెప్పారు. రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలైంది? జనవరి 26, 1950. దాన్నే రిపబ్లిక్ డే అంటాం. ఈ సందర్భంగా ఒక విషయం మనకు ప్రేక్షకులకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాము. రాజ్యాంగం చేతితో రాశారు. రాజ్యాంగంలో చేతిరాత రాసిన వ్యక్తి ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్వాడ్ అనే ఆయన చేతిరాత, దాన్ని కీరియోగ్రఫీ అంటారు. మనకు ఈ సర్టిఫికేట్లు, డిగ్రీ సర్టిఫికేట్లు ఇలాంటివన్నీ స్టైల్లో రాస్తారు కదా, ఆ రకమైన చేతిరాతతో ఈ రాజ్యాంగాన్ని రాశారు. ఈ కొంతమంది ఈరోజు రాజ్యాంగ అమలు దినోత్సవం అని వార్తల్లో చదువుతున్నారు. అది కరెక్ట్ కాదు. రాజ్యాంగ ఆమోదన దినంగా, కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ డే, కాన్స్టిట్యూషన్ యాక్సెప్టెడ్ డేగా ఈ ప్రేక్షకులు గమనించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.